నమస్కారం. ఎన్సీన్యూస్కి స్వాగతం. వార్తలకు వెలుముగా హెడ్లైన్స్. ఆర్మూర్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో 2 నామినేషన్లు దాఖలయ్యాయని ఎన్నికల రిటర్నింగ్ అధికారి వినోద్ కుమార్ వెల్లడి. బాల్కొండ నియోజకవర్గంలో పలు మండలాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి ప్రాంతీయ పార్టీని గెలిపించాలని కోరిన టీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి. ఆర్మూర్ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరు. టీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డిని గెలిపించాలని జీవన్ రెడ్డి సతీమణి అభ్యర్థన. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కారును తనిఖీ చేసిన ఎన్నికల కమిషన్ అధికారులు. సెప్టెంబర్ 7 క్యాన్సర్ నివారణ దినోత్సవం సందర్భంగా క్యాన్సర్పై అవగాహన కల్పించిన వైద్యాధికారులు. వేల్పూర్ మండలం కుకునూర్, కోమన్పల్లి మరియు భీమ్గల్ మండలం బాబానగర్లో టీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో మహిళలు బోనాలు, డప్పు వాయిద్యాలు, మంగళహారతులతో ఆయనకు ఘన స్వాగతం చెప్పారు. గ్రామంలో గల్లీ గల్లీలో ప్రశాంత్ రెడ్డి తిరుగుతూ కారు గుర్తుకు ఓటేసి తనకు భారీ మెజార్టీ అందించాలని అభ్యర్థిస్తూ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు 24 గంటల విద్యుత్తు, బాల్కొండ నియోజకవర్గంలో 25 సబ్స్టేషన్లు, రైతులకు పంటలకు నీరందించే దిశగా చెక్ డ్యాంలు నిర్మించి అందరికీ అండగా నిలిచామన్నారు. అలాగే మరోసారి ప్రాంతీయ పార్టీ అయిన టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఆ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని, జాతీయ స్థాయి పార్టీలకు అవకాశం ఇస్తే అవినీతి పెరిగిపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచులు, ఎంపీటీసీలు, మహిళలు, టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. రైతులు పడుతున్న ఇబ్బందులు, ఇంతకుముందు పడినటువంటి ఇబ్బందులు అవన్నీ కూడా ఇవాళ 2 చెక్ డ్యాంల వల్ల కావచ్చు, లిఫ్ట్ తెచ్చుకోవడం వల్ల కావచ్చు, 2 ట్రాన్స్ఫార్మర్లు 5 MVA పెట్టుకోవడం వల్ల కావచ్చు, అన్ని కూడా ఇవాళ తీరినాయి. మళ్ళీ నరసింహనాయుడు గారు చెప్పినట్టు ఆ పంటని, ఆ పండిన ధాన్యాన్ని వాటిలో మొత్తం మళ్ళీ కేసీఆర్ గారు 10 రోజుల్లో మనకు డబ్బులు బ్యాంకులో వేసే ఏర్పాటు కూడా చేస్తా ఉంది. రైతుల బాధ తీరింది. అట్లే పేదలకు కూడా ప్రయత్నం జరిగింది. ఇంతకుముందు నాకంటే మొదలు 10 సంవత్సరాల క్రితం కంటే చాలా రెట్లు ఎక్కువగా ప్రయత్నం జరిగింది పేదలను ఆదుకునే దిశలో. చిత్తూరు గ్రామంలో 400 ఇల్లు పైసలు ఉంటే 400 సరిపోతా? 400 ఇల్లు ఉంటే మరి నా దగ్గర ఉన్న లెక్క కరెక్టేనా? 459 పెన్షన్లు. 400 ఇల్లు ఉంటే 459 పెన్షన్లు వస్తున్నాయి. అట్లనే పెన్షన్ల కోసం ఈ 9.5 ఏళ్లలో కేసీఆర్ పంపించిన డబ్బు ఈ గుక్కూరు గ్రామానికి 6,77,00,000 రూపాయలు. ఓన్లీ పెన్షన్ల కోసమే ఈ గ్రామానికి పంపించిన డబ్బు 6,77,00,000 రూపాయలు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి వెంకటేశ్వర కాలనీకి చెందిన సెటిలర్స్ అసోసియేషన్ సభ్యులతో పాటు ఆలూరు మండలంలోని మచ్చర్ల గ్రామానికి చెందిన పలువురు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు అంకపూర్ గ్రామంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. జీవన్ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పనులకు ఆకర్షితులై 3వసారి బీఆర్ఎస్ పార్టీ ఘన విజయంతో గెలిపించుకోవాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ఆర్మూర్ నియోజకవర్గంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో సైతం బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులున్నారు. గ్రామాల్లో ఏ గడపకు చూసినా టీఆర్ఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకమే ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సతీమణి రజితారెడ్డి పేర్కొన్నారు. నందిపేట్ మండలం వెల్మల్ గ్రామంలో జీవన్ రెడ్డి సతీమణి రజితారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో టీఆర్ఎస్ శ్రేణులు, మహిళలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ మహిళలకు బొట్టు పెడుతూ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల కరప్రతులను మరియు నూతన మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ ఆమె టీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డికి కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 10 సంవత్సరాల కాలంలో గడప గడపకి సంక్షేమ పథకం అందించిన ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పారు.
నాటికి నేటికి అన్ని విధాలుగా గ్రామాలు అభివృద్ధి చెందాయని, మరోసారి ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపిస్తే ఆర్మూర్ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి పదంలో ముందుంచుతానని చెప్పారు. ఈ కార్యక్రమంలో నందిపేట మండల సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా నేడు 2 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి వినోద్ కుమార్ తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, డీఎస్పీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ కేంద్రం వద్ద ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. నామినేషన్ వేయడానికి వచ్చే అభ్యర్థులు సైతం అధికారులకు సహకరించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి వినోద్ కుమార్ తెలిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డిని భారీ మెజారిటీతో ప్రజలు గెలిపించాలని జీవన్ రెడ్డి సతీమణి రజితారెడ్డి, ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీతా పవన్లు అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ 5వ వార్డులో వారు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి పథకాల కరపత్రాలను అందించి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు అభివృద్ధిని చూసి ఓటు వేయాలని, గతంలో ఏ ప్రభుత్వాలు, ఏ రాజకీయ నాయకులు చేయని విధంగా ఆర్మూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత కేవలం జీవన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. భారీ మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహిళా కౌన్సిలర్లు, నాయకులు తదితరులున్నారు. ఎన్ఎస్ఎస్ పిల్లల కోసం తొలిమెట్టు సామాజిక కార్యక్రమాన్ని మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పెద్దన్న నేడు ప్రారంభించారు. ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పెంపొందించుటకు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సృజనాత్మకతను వెలికితీయుటకు ఉద్దేశించబడింది అని ప్రిన్సిపల్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ఆదేశాల మేరకు దిగువ స్థాయి నైపుణ్యం కలిగిన 15 మంది విద్యార్థులను గుర్తించి జాతీయ సేవా పథకం వాలంటీర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి సమీప ప్రాంతాలలో పాఠశాలను ఎంచుకొని విద్యా బోధన చేయడం చాలా అభినందనీయమని తెలిపారు. ఈరోజు కళాశాలలో ప్రత్యేక శిక్షణ పొందిన ప్రోగ్రాం అధికారి భూపతి వాలంటీర్లకు శిక్షణ ఇచ్చారు. కరెంటు సరఫరాపై కట్టుకథలు చెప్పడం మానేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు. పెద్దపల్లిలో ఎన్టీపీసీ విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా తెలంగాణకు ప్రధాని మోడీ ప్రభుత్వం నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తుందంటూ కిషన్ రెడ్డి సామాజిక మాధ్యమం ఎక్స్ ట్విట్టర్లో చేసిన పోస్టుపై కవిత స్పందించారు. తెలంగాణ విద్యుత్ పీక్ డిమాండ్ 15,500 మెగావాట్లుగా ఉండే ఎన్టీపీసీ ద్వారా తెలంగాణకు కేవలం 680 మెగావాట్లు మాత్రమే సరఫరా అవుతుందన్నారు. అంటే తెలంగాణ వినియోగిస్తున్న విద్యుత్లో పెద్దపల్లి ఎన్టీపీసీ ద్వారా వస్తున్న కేవలం 4% మాత్రమేనని స్పష్టం చేశారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వమే నిరంతర విద్యుత్ను అందజేస్తుందంటూ అబద్ధాలను వ్యాప్తి చేయొద్దని వారు సూచించారు. సీఎం కేసీఆర్ కృషి వల్లే తెలంగాణలో కరెంటు కష్టాలు తీరాయని, విద్యుత్ లోటు నుంచి మిగులు విద్యుత్ వరకు రాష్ట్రాన్ని అతి తక్కువ సమయంలో తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రిదేనని చెప్పారు. కేసీఆర్ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా మంత్రివేముల ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ జనరంజక పాలన బాల్కొండ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బాల్కొండ, మోర్తాడ్, భీమ్గల్, ఏర్గట్ల మండలాలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు, యువకులు పెద్ద ఎత్తున సుమారు 100 మంది రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో మంగళవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి మంత్రి ఆహ్వానించారు. జక్కుల నవీన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, సొసైటీ డైరెక్టర్ అబ్బన్న లక్ష్మణ్, మోహన్, సాయిలు, మోర్తాడ్ మండల కేంద్రానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు సాతాపుత్ మనోజ్, అంజు, ఏర్గట్ల మండలం తొర్తి గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు ఎం నవీన్, భూమేష్, సురేష్ మరియు కార్యకర్తలు, బాల్కొండ మండలం బోదపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ నోముల శ్రీనివాస్ మరియు కాంగ్రెస్ కార్యకర్తలు, భీమ్గల్ మున్సిపాలిటీ బొదిరేగల్లికి చెందిన కాంగ్రెస్ నాయకులు లింబాద్రి, సురేష్, గంగాధర్ మరియు కార్యకర్తలు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్లో పర్యటిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రయాణిస్తున్న కారును ఎన్నికల కమిషన్ అధికారులు తనిఖీ చేశారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్లో పర్యటిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రయాణిస్తోన్న కారును ఎన్నికల కమిషన్ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కవిత కారులో నుంచి దిగి తనిఖీలకు సహకరించారు. తనిఖీలకు సహకరించినందుకు గాను కవితకు కృతజ్ఞతలు తెలిపారు. రూరల్ నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ మరియు వివిధ కుల సంఘ సభ్యులు మొత్తం 622 మంది గులాబీ కండువా కప్పుకున్నారు. నేడు ఎమ్మెల్యే అభ్యర్థి నివాసంలో భాజిరెడ్డి గోవర్ధన్ సమక్షంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మరియు వివిధ కుల సంఘాల సభ్యులు, కార్యకర్తలు, నాయకులు మొత్తం 622 మంది స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. చేరిన వారికి పార్టీ కండువా వేసి బీఆర్ఎస్ పార్టీలోకి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి భాజిరెడ్డి గోవర్ధన్ ఆహ్వానించారు. రూరల్ నియోజకవర్గంలో భాజిరెడ్డి గోవర్ధన్ కు వెలువల మద్దతు లభిస్తోంది. మాస్ లీడర్ గా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న గోవర్ధన్ను బలపరిచేందుకు కాంగ్రెస్, బీజేపీ నుంచి వలసలు క్యూ కట్టాయి మరియు కుల సంఘాల సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది. ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. మేము సైతం అంటూ భాజిరెడ్డితో కథం కలిపేందుకు సబ్బండ వర్గాలు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా రూరల్లోని వివిధ ప్రాంతాల నుంచి బీజేపీ, కాంగ్రెస్ శ్రేణులు బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. దీంట్లో భాగంగా నేడు జక్రంపల్లి మండలం మున్పల్లి గ్రామానికి చెందిన 100 మంది, తొర్లికొండ గ్రామానికి చెందిన 300 మంది యువకులు, కార్యకర్తలు, మహిళలు మరియు డిచ్పల్లి మండలం డిచ్పల్లి గ్రామానికి చెందిన 150 మంది ముదిరా సంఘం సభ్యులు, మహిళలు, యువకులు, డిచ్పల్లి గ్రామానికి చెందిన 40 మంది, గ్రామ అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు 30 మంది, డిచ్పల్లి గ్రామ వృద్ధుల సంఘం సభ్యులు మరియు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే అభ్యర్థి భాజిరెడ్డి గోవర్ధన్ వీరికి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి మర్యాద పూర్వకంగా ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల్లో భాజిరెడ్డి గోవర్ధన్ ను రాష్ట్రంలోని అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు అన్ని వర్గాలు ఒకటయ్యాయని అన్నారు. ఎన్నికల కమిషన్ ద్వారా మీడియా పాసులు కలిగిన జర్నలిస్టులకు కూడా ఈసారి ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎలక్షన్ కమిషన్ అనుమతించిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. మంగళవారం సాయంత్రంలోపు సంబంధిత రిటర్నింగ్ అధికారుల కార్యాలయంలో సమర్పించే ఫారం 12Dలను మాత్రమే పరిగణలోకి తీసుకుని పోస్టల్ బ్యాలెట్ కు అవకాశం కల్పిస్తారని స్పష్టం చేశారు. దరఖాస్తు చేసుకున్న వారికి సంబంధిత ఆర్ఓ కార్యాలయానికి వెళ్లి పోస్టల్ బ్యాలెట్ ఓటు వేయాల్సి ఉంటుందన్నారు. ఈ మేరకు రిటర్నరీ అధికారి కార్యాలయంలో ప్రత్యేకంగా పోస్టల్ ఓటింగ్ సెంటర్ పీవీసీ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఒకసారి పోస్టల్ బ్యాలెట్ కోసం నిర్ణీత ఫారం ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేసే అవకాశం ఉండదని, ఓటర్ జాబితాలో వారి పేరును పోస్టల్ బ్యాలెట్ కింద మార్కింగ్ చేయబడుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. కావున పోస్టల్ బ్యాలెట్ వినియోగించాల్సిందిగా మీడియా ప్రతినిధులు గమనించాలన్నారు. రకరకాల వ్యూహాల్లో భాగంగా సీఎం కేసీఆర్ 2 చోట్ల పోటీ చేస్తున్నారని, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి, బీజేపీ నాయకుడు ఈటెల రాజేందర్ 2 చోట్ల పోటీకి దిగుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. వారికి వాతలు మిగులుతాయని, ఫలితం రాదని స్పష్టం చేశారు. సోమవారం నాడు బోధన్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే షకీల్ నిర్వహించిన కుల సంఘాల గర్జన సభలో పాల్గొని మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఒక పార్టీ అధ్యక్షుడు, జాతీయ నేత, రకరకాల వ్యూహాలు ఉంటాయి కాబట్టి ఆయన 2 చోట్ల పోటీ చేస్తున్నారు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు ఒక పక్క రేవంత్ రెడ్డి, ఈటెల రాజేందర్ కూడా 2 చోట్ల పోటీ చేస్తామంటున్నారు. పులిని చూసి నక్క వాత పెట్టుకుంటే వాతలు మాత్రమే ఖచ్చితంగా మిగులుతాయని, కానీ ఫలితం మాత్రం ఏమాత్రం ఉండదు, మిగిలేది వాతలే. కాబట్టి వారు 3 చోట్ల పోటీ చేసినా, 4 చోట్ల పోటీ చేసినా అంతిమంగా గెలిచేది మాత్రం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని వ్యాఖ్యానించారు. తెలంగాణకు వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి స్వాగతమని వచ్చి తెలంగాణలో జరిగిన అభివృద్ధిని చూడాలని సూచించారు. బీజేపీకి నిజంగా బీసీలపై ప్రేమ ఉంటే తక్షణమే కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటును ప్రకటించాలని, తక్షణమే బీసీలకు ప్రత్యేక బడ్జెట్ను కేటాయించాలని, బీసీ కులగణాలపై సానుకూల ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాని ఎన్నికలు ఉన్నాయని తెలంగాణకు వచ్చి ఉట్టి మాటలు చెప్పి వెళ్ళవద్దని అన్నారు. ఎలక్షన్ రాగానే అందరికీ రకరకాల జబ్బులు వస్తాయి. కేసీఆర్ సార్ అంటే ముఖ్యమంత్రి, ఆయనకు రకరకాల వ్యూహాలు ఉంటాయి. ఆయన పార్టీ అధ్యక్షుడు, జాతీయ స్థాయి నాయకుడు. ఆయన 2 దగ్గరలో పోటీ చేస్తాడు, ఆయనకేదో వ్యూహం ఉంటుంది.
ఇక పులిని చూసి వాత పెట్టుకున్నట్టు ఒక పక్క రేటెంత రెడ్డి ఆయన నేను 2 దగ్గరలో పోటీ చేస్తా, కేసీఆర్ పోటీ చేస్తే అంటూ, ఈటెల రాజేందర్ అన్న నేను కూడా 2 దగ్గరలో పోటీ చేస్తా అంటూ. నాకేమనిపిస్తుంది అంటే పులిని చూసి వాత పెట్టుకుంటే వాతలు గ్యారంటీ మిగులుతాయి, రిజల్ట్ అయితే ఏముండదు. అవునా కాదా? మిగిలేది లాస్ట్కు వాతలే తప్ప ఏమీ ఉండవు. కాబట్టి మరి వాళ్ళు 3 దగ్గరలో పోటీ చేసుకొని 2 దగ్గరలో పోటీ చేసుకొని వాళ్ళు ఏమి చేసినా అల్టిమేట్గా గెలిచేది మాత్రం బీఆర్ఎస్ పార్టీ. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాన్సర్పై అవగాహన కల్పించారు. జిల్లా ఆసుపత్రిలో క్యాన్సర్పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఉద్యోగి కోర్టు మహిళలకు మయోగ్రఫీ మరియు గర్భస్థ ముఖద్వార క్యాన్సర్ ఉచిత పరీక్షలను నిర్వహించారు. ఈ అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ చైర్పర్సన్ సునీత కుంచాల పాల్గొని అందరూ మహిళలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, ఆరోగ్యమే మహాభాగ్యమని, ఎవరైనా అనారోగ్యానికి గురై ఉండటంతో వెంటనే ముందస్తు టెస్టులు చేసుకుంటే ఎంత పెద్ద రోగానికైనా మొదట్లోనే దానిని మందుల ద్వారా నయం చేసుకోవచ్చని, అప్పుడు అందరూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని చెప్పడం జరిగింది. మన గవర్నమెంట్ హాస్పిటల్లో అత్యాధునిక సాంకేతిక గల మెషిన్లు అందుబాటులో ఉన్నాయి కావున ప్రతి ఒక్కరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రతిమారాజ్ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్, డాక్టర్లు పురుషోత్తం గౌడ్, డిఎల్ఎస్ఏ సూపరింటెండెంట్ వెంకటలక్ష్మి, సుజాత, జిల్లా కోర్టు సూపరింటెండెంట్లు మరియు కోర్టు మహిళా సిబ్బంది పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ అథారిటీస్ వారి ఆధ్వర్యంలో, ముఖ్యంగా చైర్మన్ అయిన సునీత మేడం ఆధ్వర్యంలో మనం ఒక క్యాంప్ లాగా నిర్వహించుకుంటున్నాము. ముఖ్యంగా మహిళల కొరకు ఈ క్యాంప్ నిర్వహిస్తున్నాము. మహిళలు వారి ఆరోగ్యం కంటే ఇంట్లో ఉండే వారి ఆరోగ్యం మీద ఎక్కువ దృష్టి పెడతారు, కానీ వారి ఆరోగ్యాన్ని వారు పట్టించుకోరు. అటువంటి వారి కోసం నేషనల్ క్యాన్సర్ డే సందర్భంగా మేము జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ తరపు నుంచి జిల్లా కోర్టు ఆఫీసర్స్కి, స్టాఫ్కి అందరికీ కూడా ఈరోజు మన గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ మేడం గారి సహాయ సహకారాలతోటి క్యాన్సర్ డే సందర్భంగా స్టాఫ్ అందరికీ కూడా క్యాన్సర్ టెస్టులు అంటే ఉచితంగా ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో కండక్ట్ చేయించడం జరుగుతుంది. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో 2 నామినేషన్లు దాఖలయ్యాయని ఎన్నికల రిటర్నింగ్ అధికారి వినోద్ కుమార్ వెల్లడి. బాల్కొండ నియోజకవర్గంలో పలు మండలాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి ప్రాంతీయ పార్టీని గెలిపించాలని కోరిన టీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి. ఆర్మూర్ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరు. టీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డిని గెలిపించాలని జీవన్ రెడ్డి సతీమణి అభ్యర్థన. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కారును తనిఖీ చేసిన ఎన్నికల కమిషన్ అధికారులు. సెప్టెంబర్ 7 క్యాన్సర్ నివారణ దినోత్సవం సందర్భంగా క్యాన్సర్పై అవగాహన కల్పించిన వైద్యాధికారులు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.